కవిత కుసుమ ఫ్రమ్ రికార్డ్ మిల్లెట్. మనం ఈరోజు స్పెషాలిటీ ఏంటిదంటే అరికెలతో తయారైన ఉప్మా రవ్వ. అరికెల ఒక రకమైన మిల్లెట్స్లలో ఒక రకమైనది అరికెలు ఉంటాయి. ఆ అరికెలతో మనము ఉప్మా రవ్వ అందుబాటులో ఉంటుంది, లేకపోతే మనమైనా చేసుకోవచ్చు. దాన్ని కొంచెం వేయించేసి మిక్సీ పెట్టేసుకొని రవ్వలాగా చేయొచ్చు. దీన్ని ఇప్పుడు మనం ఉప్మా ఎలా తయారు చేసుకోవాలి? బీపీ షుగర్లు అందరికీ ఉన్నాయి, ప్రతి ఇంటింటికి పొయ్యి ఉన్నట్టుగానే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. నాటు రవ్వ, సూజీ రవ్వ, వైట్కి సంబంధించినవి, గోధుమలకు సంబంధించినవి ఏవి తినకుండా మనకు మిల్లెట్స్తో తయారైనటువంటి ఉప్మా రవ్వలు, ఇడ్లీ రవ్వలు అన్నీ కూడా మనకు మార్కెట్లోకి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలి? అందరికీ కూడా ఇది ఉడకట్లేదు, చేయడం రావట్లేదు అనుకుంటున్నారు. ఇది నేను ఎలా తయారు చేయాలో ఈరోజు చూపిస్తాను. ఇందులో మనకు కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే, అన్ని ఉప్మా లాగానే మనము ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, జింజర్ పేస్ట్, పప్పు, కాజు, పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ పోయాలి, 2 స్పూన్స్ ఆయిల్ పోయాలి. దాంట్లో ఫస్ట్ జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పప్పు, శనగపప్పు వేసుకుని, క్యారెట్, కాజు. లాస్ట్ ఒకసారి మనం ఈ అరికెలు వీటి ఉపయోగాలు ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇట్లా పెట్టి ఉంటాను, చెప్పనా? అప్పుడు జింజర్ పేస్ట్ కొంచెం వేయాలి, చాలా టేస్ట్ ఉంటుందండి ఇది. ఏది కానీ మిల్లెట్స్ వల్ల. కొత్తిమీర వేస్తున్నాం, మనకు తగినంత సాల్ట్ వేస్తాం. ఇందులో సాల్ట్ 1 కప్పు మనము రవ్వ తీసుకున్నాం కదా, 3 కప్స్ వాటర్ తీసుకున్నాం. ఓకేనా? 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. సాల్ట్ చూసుకోవాలి, ఒకవేళ తక్కువగా ఉంటే మనకి లైట్గా వేసేసుకొని, ఇది మరిగినాక ఈ ఎసరు పోసాం కదా, ఎసరు మరిగినాక మనం రవ్వ వేసుకుందాం. ఎసరు మరిగింది కదండి, మరిగేటప్పుడు మనం ఇది రవ్వ వేసేసుకుందాం. కొంచెం కొంచెం వేసేసుకుంటూ కలపాలి. ఎప్పుడు కానీ మిల్లెట్స్ వండేటప్పుడు ఎప్పుడైనా కానీ సిమ్లో పెట్టి వండాలి. సిమ్లో అయితేనే అవి ఉమ్మగిలుతాయి. గింజ ధాన్యమైనా, ఉప్మా రవ్వ అయినా, ఏదైనా కానీ కొంచెం సిమ్లో పెట్టేసి వీటిని ఉడకనివ్వాలి. జస్ట్ అయిపోయిందండి. ఇది కొంచెం మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉమ్మగిలిస్తాం. ఉమ్మగిలితే అయిపోయింది. ఇది ఉమ్మగిల్లే వరకు మనం మూత పెట్టేస్తాం.
అరికెలతో తయారైన అరికెల ఉప్మా రవ్వతో తయారైంది అయిపోయిందండి. ఒకసారి మనం టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి. ఇందులో క్యారెట్ వేసాము, కొత్తిమీర, జింజరు. నాకు ఎక్కువ ఉల్లిపాయలు అంటే ఇష్టం కాబట్టి ఎక్కువ ఉల్లిపాయలు వేసుకున్నాను. మీకు కూడా ఇష్టం ఉంటే ఉల్లిపాయలు వేసుకోండి. కాజు బాదం చూడండి. దీన్ని ఉమ్మగిల్లనివ్వాలి. ఇది ఉమ్మగిలితే ఏమవుతుందంటే ఇంత చిన్న గింజ కదా, దాన్ని ఉడుకుతలేదు అనుకుంటారు. హై ఫ్లేమ్లో పెట్టేస్తే. ఎక్కువ మంటలు పెట్టద్దు ఎప్పుడైనా కానీ చిరుధాన్యాలు.